ఇది వచ్చేసి మజార్ డైరీ ఫామ్లో అయితే జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి. మిల్కింగ్ టైం అవుతుంది కూడా చూడొచ్చు. బకెట్ అయితే పాలతో నిండిపోతుంది. और भाई कितने देती है भैंस? ये 21 लीटर देती है भाई रोज का? रोज का 11 अभी कितना है बकेट में? ये तो 8 किलो है. एक बाल्टी में पलट दिया ना. एक बाल्टी पलट दिए. రోజు మీద 21 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అంటున్నాడు. 2 బకెట్ दूध निकलता उसका नहीं. దీనిలో జాఫరాబాద్ బూరి కూడా ఉంది. ఓకే చూసుకోవచ్చు. మిల్కింగ్ టైం కూడా అయిపోయింది. మిల్క్ తీస్తున్నారు. ఇవన్నీ జాఫరాబాదీ. ఇలా జాఫరాబాదీలో అయితే 2 ఉన్నాయి బూరి. और भैया कितना दूध है इसका? नहीं टाइम का 8 लीटर. रोज के 16 लीटर है. 16 लीटर दूध. गुड मॉर्निंग भाई. ये इसका कितना दूध है? 14 किलो. और विकास भाई नमस्ते. नमस्ते. और हमारे चैनल को सब्सक्राइब करो. बोलो सब्सक्राइब. अरे यार प्यार से बोलो. लाइक करो, सब्सक्राइब करो, शेयर करो. ऐसे बोलो. कर लो सब कर लो. सब कर दिया ना. వచ్చేసి ముర్రా గేదెలు చూస్తున్నారు కదా. ఇవన్నీ ముర్రా గేదెలు. ఇంకా జాఫరాబాదీ అయిపోయింది. ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ముర్రా గేదెలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక 90+ అయితే ముర్రా ఉందని చెప్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడైతే 130 యానిమల్స్ అయితే ఉన్నాయి. యానిమల్స్ అయితే ఉన్నాయి. మిల్కింగ్ టైం అవుతుంది. ఆ పెద్ద గేదె నేను చూపిస్తాను. లైవ్ మిల్కింగ్ చూపిస్తాను. ఒక గేదె అయితే మిల్కింగ్ చూపించడం జరుగుతుంది. ఇంకోటి కొత్త లోడు 2 రోజులు అంటే 21 గేదెలు వచ్చారన్నారు కదా. 21 గేదెలు కూడా దానిలో 10 గేదెలు అయితే అక్కడ ఉన్నాయి. ఈరోజు వచ్చిన లోడ్ అయితే. ఇంకోటి అయితే ఇక్కడ ఉంది. నీలిరావి కూడా ఇక్కడనే ఉంది. ఇక్కడ చూపి దీనిలో ముర్రా కూడా ఒక బూరి ఉంది. చూసినా కానీ నీలిరావి మజార్ భాయ్ దీని గురించి మాట్లాడారు. లాస్ట్ టైం కుదిరితే ఇంకా గేదెలు అయితే తెస్తానని అంటున్నారు. ఈ పొద్దున దిగిన లోడ్ అవి గేదెల దూడలు ఇవి. మ్యాక్సిమం అయితే అన్ని దూడలు అయితే ఉన్నాయి. ఈ 2 లోడ్ల నుంచి 2 దూడలు అయితే చనిపోయాయని చెప్తున్నారు. మ్యాక్సిమం 21లో 19 దూడలు అయితే ఉన్నాయి. అన్నిటికీ అయితే ఉన్నాయి.